హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఇంకొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను వైభవ లక్ష్మి ఉద్యాపన చేసుకుంటున్నానండి. అంటే ఫ్రైడే చేసుకుంటున్నాను. థర్స్డే బ్లాగ్ అన్నమాట ఇది. సో బిఫోర్ డే ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అండ్ మీకు కూడా కొన్ని యూస్ఫుల్ థింగ్స్ అన్ని షేర్ చేశాను. ఈ వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను రీసెంట్గా ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నోని జ్యూస్ కాన్సన్ట్రేట్ అయితే కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని తాగుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం బాగా పొట్టొచ్చింది అండ్ కొంచెం వెయిట్ కూడా పుట్టాన్ అయ్యాను. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఫుడ్ కంట్రోల్ ఎలాగా అన్నది తెలియట్లేదు. అప్పటికి చాలా కంట్రోల్గానే తింటున్నాము, అయినా కొంచెం ఆ, ఏమో తెలియట్లేదు, వెయిట్ అయితే పుట్టాన్ అవుతున్నాము. రెగ్యులర్గా వాకింగ్ కూడా వీలైనంత వరకు స్కిప్ అవ్వకుండానే చేస్తున్నాను అనమాట. సో ఇంకా కొంచెం చేంజెస్ ఏదైనా చేద్దాము అన్నట్టుగా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఈ నోని జ్యూస్ వెయిట్ లాస్కి, అలాగే జాయింట్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి ఏమున్నా సరే మంచిది మనకి. మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా చెప్పారు బాగుంటది అని. అంటే ఇదైతే స్టార్ట్ చేశాను అనమాట. రిజల్ట్ అన్నది మనకి లాంగ్ టర్మ్ లోనే తెలుస్తుంది కదా, వెయిట్ చేసి చూడాలి. సో ఇంకా క్లీనింగ్ సెక్షన్ లోకి వస్తే, టీవీ యూనిట్ కోసం ఈ క్యాబినెట్స్ ఉన్నాయి కదా కింద, దానిపైన లామినేట్ వచ్చేసి మేము మ్యాట్ ఫినిష్ వేయించుకున్నాం అనమాట. ఎందుకో తెలీదు, అప్పుడు మ్యాట్ ఫినిష్ సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఎంత నీట్ గా క్లీన్ చేసినా దుమ్ము దుమ్ముగానే కనిపిస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాగా ఎక్కువగా లివింగ్ రూమ్ లో వాటిల్లో లామినేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాట్ ఫినిష్ కాకుండా కొంచెం గ్లాసీ ఫినిష్ సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల కొంచెం క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ నీట్ గా కూడా కనిపిస్తుంది అనమాట, షైనీగా ఉండడం వల్ల. సో నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కూడా కాబట్టి ఎవ్రీడే క్లీన్ చేసినా సరే దుమ్ము అయితే పడుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే పూజ ఉంది కాబట్టి బిఫోర్ డేనే క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను అనమాట. ముఖ్యంగా ఈ హాల్లో అందరూ వచ్చి కూర్చుంటారు కాబట్టి ఈ హాల్ వరకు మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. డీప్ క్లీనింగ్ లాగానే చెప్పుకోవాలి. నెక్స్ట్ డే పూజ ఉందని, అలాగే 1 or 2 days లో మళ్ళీ ఉగాది కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఈ క్లీనింగ్ అంతా ఒకసారి కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి లివింగ్ రూమ్ అంతా క్లీనింగ్ చేసేసాను. అండ్ మళ్ళీ మేము వెళ్ళి ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకోవాలి పూజకి, ఉగాదికి అన్నీ కూడా. సో జేఎన్టీయూ వెళ్దాము అని అనుకుంటున్నాము. సో అందుకే ఉన్న ఫ్రూట్స్ అవన్నీ కూడా, బాస్కెట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసేసి ఏమున్నాయి ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ ఫ్రూట్స్ కోసం వెళ్ళినప్పుడు ఈజీగా మనకి ఏం కావాలో తీసుకుని తెచ్చుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వెక్కర్ బాస్కెట్స్ కూడా నీట్ గా క్లీన్ చేసుకుని పేపర్ అవి వేసుకుని అవి కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లివింగ్ రూమ్ లో ఫ్యాన్ దగ్గరికి వచ్చా మళ్ళీ. కొంచెం అటు కొంచెం ఇటు పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట. మన దగ్గర ఏదైనా ఓల్డ్ పిల్లో కవర్ ఉంటే దానికి మనం ఇలాగ మన మల్టీపర్పస్ క్లీనర్స్ ఉంటాయి కదా, అవి స్ప్రే చేసేసి లోపల దాంతో ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి మట్టి అనేది కింద పడకుండా ఉంటుంది. ఎక్స్ట్రాగా మళ్ళీ స్ప్రే చేసి వేరే క్లాత్ యూస్ చేసి క్లీన్ చేసే పని లేకుండా సింగిల్ ఇలా పిల్లో కేస్ తోటి మొత్తం ఫ్యాన్ క్లీనింగ్ అంతా కూడా అయిపోతుంది అనమాట. సో ఇదైతే మంచి టిప్, నాకైతే బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది. నా దగ్గర ఉన్న పిల్లో కేస్ కూడా లాంగ్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా, కొన్ని కొన్ని బెడ్షీట్స్ కి ఇస్తారు, అవి మనం యూజ్ చేయం రెగ్యులర్ బేసిస్ లో. సో అవైతే పక్కనే ఉంటాయి. సో అలాంటి పిల్లో కేసెస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో అదే క్లాత్ తోటి మళ్ళీ ఈ చాండిలియర్ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఒకసారి ఫ్యాన్స్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఆ సెక్షన్ అంతా అక్కడతోటి కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ ఈ క్లీనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికే మార్నింగ్ 9 అలా అయింది అనమాట టైం. ఆ రోజు వాకింగ్ అయితే వెళ్ళలేదు, క్లీనింగే సరిపోయింది. తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చేసి దేవుడి మందిరంలో విగ్రహాలు అవన్నీ కూడా ఈ మధ్యన ఊరెళ్ళి వచ్చాను కాబట్టి వాటిని వాష్ చేయలేదన్నమాట. సో అవన్నీ నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుందాము, ఉగాది కూడా వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, అన్ని పండుగలు లైన్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి. సో మీతో ఎప్పుడు ఫుల్ లెంత్ వీడియోలో నేను ఈ వెండి విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకుంటాను అని షేర్ చేయలేదు కదా, సో ఈ వీడియోలో షేర్ చేయాలి అని అనిపించింది. నేనైతే ప్రీవియస్ గా షార్ట్స్ లో అయితే పోస్ట్ చేశాను నేను ఈ లిక్విడ్ గురించి, క్లీన్ సోల్ లిక్విడ్ అన్నమాట. ఇది పర్టికులర్ గా సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. క్లీన్ సోల్ అండి.
దీని కంపెనీ పేరు మనకి అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నా దగ్గర అన్ని వెండి సింహాసనం అవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్దవి కాబట్టి నేను హోల్ లిక్విడ్ అంతా ఒక ప్లాస్టిక్ ఇలాగ బౌల్లో వేసేసుకున్నాను అనమాట. అదే మీకు చిన్న చిన్న విగ్రహాలు అనుకోండి, కొంచెం సగం లిక్విడ్ ఏదైనా గిన్నెలో వేసుకొని ప్లాస్టిక్ బౌల్లో వేసుకొని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ వేసుకోవడానికి ప్లాస్టిక్ బౌల్సే సజెస్టబుల్ అండి, స్టీల్ అలాంటి దానికన్నా. సో చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లో మీకు కలర్ చేంజ్ ఎంత డిఫరెన్స్ అయితే తెలుస్తుందో. చూసారా, ఇప్పుడు ఈ సింహాసనం కూడా దీంట్లో పెడుతున్నాను. కొంచెం అటు ఇటు తిప్పాలన్నమాట, ఎందుకంటే ఇది ఫుల్ గా దాంట్లోకి డిప్ అవ్వదు. సో కొంచెం ఆ లిక్విడ్ ముందుకి వెనక్కి తిప్పితే మొత్తం ఆ లిక్విడ్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలాగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 90% మనకి ఫుల్ గా వైట్ అయిపోతాయి. ఆ 10% ఏంటంటే జాయింట్స్ ఉంటాయి కదా ఈ సిల్వర్ ఐటమ్స్ దగ్గర. సో అలాంటి జాయింట్స్ దగ్గర వాళ్ళు సిల్వర్ తక్కువ క్వాలిటీది కనుక యూస్ చేస్తే కనుక అదైతే అక్కడ నల్లగానే ఉండిపోతుంది అనమాట. మిగతా అన్ని ప్లేసెస్ లో మనకి వైట్ గానే వచ్చేస్తుంది. విగ్రహాలు అయితే ఇంకా దానికి ఏమి అతుకులు ఉండవు కాబట్టి ప్యూర్ గా మనకి వైట్ గా వచ్చేస్తుంది. ఈ సింహాసనానికి ఏంటంటే జాయింట్స్ ఉంటాయి, సో దానివల్ల అక్కడక్కడ కొంచెం బ్లాక్ అయితే ఉండిపోతుంది. అంత ప్యూర్ వైట్ గా అయితే రావట్లేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫుల్ వైట్ వచ్చేసింది, అండ్ జస్ట్ కొంచెం అక్కడక్కడ ప్లేసెస్ మట్టుకు బ్లాక్ ఉంటుంది అనమాట. సో మిగతా ఈ వెండి గిన్నెలు అవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. మీకు చూసేటప్పుడు ఎంత బ్లాక్ గా ఉన్నాయో కదా. సో ఆల్మోస్ట్ 1 month అయిపోయింది నేను వీటిని క్లీన్ చేసి మళ్ళీ ఈరోజు తీసాను అనమాట. ఇవి వాష్ అయ్యాక చూడండి కలర్ డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. సో నేను ఈ లిక్విడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది 4th టైం నేను యూస్ చేయడము. రీయూస్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ఈ బాటిల్ కనుక తెప్పించుకుంటే మనం ఈజీగా ఒక 6 months దాకా దీన్ని రీయూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా డిప్ చేసి మనకి ఏది రబ్ చేసే పని లేదనమాట. మీకు ఇంతకు చూసారు కదా గొడుగు లాగుంది, అది ఎంత కలర్ డిఫరెన్స్ ఉందో. మామూలుగా బ్రష్ ఇచ్చుకొని మనం సబీనా గానీ పీతాంబరి గానీ వేసి క్లీన్ చేయాలంటే చాలా టైం టేకింగ్. సో ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను వాటితో వాష్ చేసినప్పుడే మనకి మన వ్యూవర్స్ ఒకళ్ళు సజెస్ట్ చేశారనమాట, ఇలాంటిది ఒకటి ఉంటుంది ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి ఈజీ అవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సజెషన్స్ తోటి నా పని చాలా ఈజీ అయిపోయింది. సో ఇదే గుడ్ థింగ్, మీ అందరితోటి మళ్ళీ షేర్ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా యూజ్ అవుతుంది కదా. సో అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. బాబా విగ్రహము వెండిది ఉంది, ఎప్పటి నుంచో దీన్ని రిప్లేస్ చేసి వెండి విగ్రహం పెడదామని అనుకుంటున్నాను అనమాట. లోపల ఉంది నా దగ్గర కొత్తదే, కానీ బ్లాక్ అయిపోయింది. చూసారు కదా, ఒక్కసారి డిప్ చేయగానే ఎంత బాగా తెల్లగా వచ్చేసిందో. యూజువల్ గా ఆ షేప్ ది క్లీన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను యూజ్ చేయకుండా నార్మల్ విగ్రహమే యూజ్ చేస్తున్నాను. ఇంక ఈ క్లీన్ సోల్ వచ్చాక క్లీనింగ్ ఈజీ అయిపోయిందన్న ధైర్యంతో ఆ వెండి విగ్రహం తీసి పూజా మందిరంలో పెడదామని అనుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇవి వాష్ చేస్తాం కదా క్లీన్ సోల్ లిక్విడ్ లో, బయటికి తీసిన వెంటనే మనం ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలన్నమాట. ఆ కెమికల్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ వెండి సామాన్ల మీద అది ఎక్కువగా రియాక్షన్ అవ్వకుండా ఉంటది అని చెప్పేసి రన్నింగ్ వాటర్ కింద అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఈ క్లీన్ సోల్ లిక్విడ్ ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసుకొని ఫనల్ ద్వారా మళ్ళీ ఆ బాటిల్లో వేసేసుకోవచ్చు అనమాట, రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం చాలా సార్లు మనకి దాని పవర్ ఉంటుంది అనిపించినంత అన్ని సార్లు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రన్నింగ్ వాటర్ లో వాష్ చేసేసాం కదా, తర్వాత మళ్ళీ అదే ప్లాస్టిక్ టబ్ లో నేను కొంచెం వాటర్ పెట్టుకుని లిక్విడ్ వేసుకున్నాను అనమాట. విమ్ లిక్విడ్ వేసుకుని కొంచెం ఆ సోప్ వాటర్ లోనే మళ్ళీ ఈ వెండి విగ్రహాలు సామాలు అన్ని వేసి థరోగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇలా చేసుకోకపోతే ఏంటంటే మళ్ళీ ఆ కెమికల్ పవర్ వల్ల అవి బ్లాక్ గా అయిపోవడమో ఎల్లో షేడ్ వచ్చేయడమో జరుగుతూ ఉంటుంది. చాలా మందికి అదే ప్రాబ్లం అవుతుంది. ఇది మేము వాష్ చేస్తున్నాం తర్వాత ఎల్లో షేడ్ లో వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ లో వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు. సో అవి నీట్ గా మళ్ళీ సోప్ వాటర్ లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా దేనికి దానికి విడిగా తీసి డ్రై చేసుకోవాలన్నమాట. డ్రై అయ్యి కొంచెం మన డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసి కానీ మనం దేవుడి మందిరంలో సర్దుకోవాలి. తర్వాత నేను నా విగ్రహాలని ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికి బొట్లు పెట్టేసుకుని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు దండలు వేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే పూజ ఉంది కాబట్టి ఫ్రెష్ పూల దండలు తీసుకొచ్చి వేద్దాము అని చెప్పేసి పూల వరకే పెట్టి అలంకరించి దీపారాధన అయితే చేసుకున్నాను. కంప్లీట్ అయింది. ఇప్పుడే గుర్తొచ్చింది అనమాట, లాస్ట్ వీడియోలో
కామెంట్స్లో నన్ను ఒకళ్ళు అడిగారు, ఈ పూజా మందిరం కింద ఇది ఉంది కదా ప్లాట్ఫామ్, దేవుని పెట్టుకున్నాను కదా ఫొటోస్ అవన్నీ, అది ఎంత హైట్లో ఉంది అండ్ నేను కూర్చునే సిట్టింగ్ ఎంత హైట్లో ఉంది అని అడిగారు. సో దాని గురించి నేను ఒక చిన్న బిట్టి క్రాడ్ చేద్దాం అని అనుకున్నాను అనమాట. ఇది ఓవరాల్గా హైట్ వచ్చేసి ఈ కింద నుంచి ఇది 28 ఇంచెస్ దాకా ఉంది, అంటే 2 feet 4 inches, మొత్తానికి 2 feet 4 inches. అండ్ మళ్ళీ ఇంకా పైన స్టెప్ ఉంది కదా, అది ఇంకొక 6 inches ఎక్స్ట్రా అనమాట, అంటే ఒక ఫీట్ కన్నా తక్కువే 6 inches. ఓవరాల్గా 34 inches అనమాట. సో ఫీట్స్ లెక్కన చెప్పాలి అంటే 36 inches అయితే 3 feet అయితే ఉంటాయి, కొంచెం 3 feetకి 2 inches తక్కువలో ఓవరాల్ ఈ టాప్ స్లాబ్ అయితే ఉందన్నమాట ఈ ప్లాట్ఫామ్. సో నాకు పూజ చేసుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉందా లేదా అని కూడా అడిగారు. సో అదైతే కొంచెం ప్రాబ్లంగానే ఉంది, ఎందుకంటే నేను ఈ కింద నేను సిట్టింగ్కి పెట్టించుకున్నాను కదా, దీని హైట్ వచ్చేసి 14 inches అనమాట. నేను చెప్పినప్పుడు వాళ్ళకి నేను ఇంత డెప్త్ ఆఫ్ డ్రావర్స్ అయితే ఇక్కడ చెప్పలేదు, కానీ వాళ్ళు మొత్తం బాక్స్ చేసేసాక ఈ డ్రావర్స్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల సిట్టింగ్ స్పేస్ బాగా కిందకి వెళ్ళిపోయింది. సో దానివల్ల నాకు ఈ పైన పూజ చేసుకోవాలి అని అనుకుంటే మటుకు కొంచెం హ్యాండ్ పెయిన్ అలాగ వస్తూ ఉంటుంది అనమాట. కానీ రెగ్యులర్ బేసిస్లో డైలీ బేసిస్లో నేను నుంచినే పూజ చేసుకుని దీపం పెట్టుకుంటాను. అండ్ ఎప్పుడైనా ఎక్కువ లాంగ్ టైం పూజ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను కలశం అవన్నీ పెట్టుకుంటాను, వైభవలక్ష్మి పూజకి ఇక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ పూజ చేసుకుంటాను, దీపం ఎక్కడ పెట్టానో అక్కడ పూజ చేసుకుంటాను అనమాట. సో దట్ నాకు కన్వీనియంట్గా ఉంటుంది. ఈ హైట్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది, అంటే మీరు 28 inches వరకు హైట్ పెట్టించుకుంటే ఈ 14 inches సీట్ కన్వీనియంట్గా ఉంటుంది. ఈ పైన 6 inches అన్నది ఆ హైట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట, అది రీచ్ అవుట్ అవ్వడానికి. సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు అకార్డింగ్ టు ఎవర్ హైట్ అండ్ కూర్చునే పొజిషన్ బట్టి మీరు అక్కడి నుంచి హైట్ ఎంత ఇచ్చుకోవాలి అనేది ఒకసారి ఆలోచించుకుని పెట్టించుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. హోప్ ఇప్పటిదాకా మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అప్పుడు జేఎన్టీయూ స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి, బల్క్ లో తీసుకోవచ్చు కదా అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. మేముండే ఏరియాలో కూడా దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అన్నట్టుగా వెళ్ళాము. సో రైతు బజార్కి అయితే ఫస్ట్ వెళ్ళామండి. ఎప్పుడు ఆ రోడ్లోంచి వస్తున్నప్పుడు ఎప్పుడు చూడటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళాము రైతు బజార్కి. ప్రైజెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయ్యి ఉన్నాయన్నమాట, వంకాయలు దొండకాయలు ఎంత ప్రైస్ ఉన్నాయి అని చెప్పేసి. బయట కాస్ట్ కి ఇక్కడ ఉన్న కాస్ట్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్ గా రైతులే వచ్చి ఇక్కడ సేల్ చేస్తారు కాబట్టి ఆ ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రెష్ గా కూడా ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అండ్ మనకి ఇక్కడ రెగ్యులర్ గా అన్ని ఏరియాస్ లో రసాలు అలాంటివి దొరకవు కదా, మామిడి పళ్ళల్లో ఎక్కువ బంగిలిపిల్లి దొరుకుతాయి. అక్కడ అన్ని రకాల రసాలు ఆంధ్ర సైడ్ దొరికేవి, అంటే మా ఊర్లో దొరికే చిన్న రసాలు అవన్నీ కూడా ఇక్కడ బాగా ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. ఇక్కడ పచ్చి బొబ్బస్కాయ చూడండి, అవి కూడా ఉన్నాయి. ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే చింత చిగురు రెగ్యులర్ గా ఇక్కడ కూడా దొరకట్లేదండి. సంతకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దొరుకుతాయి, ఇయర్లీ వన్స్ అలా దొరికినప్పుడు తెచ్చుకొని చేసుకుంటూ ఉంటాను. అండ్ ఫస్ట్ టైం ఈ ఇయర్ లో నాకు చింత చిగురు ఇక్కడ దొరికింది అనమాట. చాలా హెల్తీ అండి చింత చిగురు, సీజనల్ కదా. ఇంకా కనబడగానే వెంటనే తీసేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి ఇలా ఫ్లవర్ మార్కెట్ కి అయితే వచ్చానమాట, ఫ్లవర్స్ తీసుకుందాము అని చెప్పేసి. సో బంతి పూల దండలు అవన్నీ డెకరేషన్ కోసం తీసుకున్నా. పెద్ద ప్రైస్ వేరియేషన్ ఏం లేదనిపించింది. ఇంకా తీసుకుని రిటర్న్ వచ్చేస్తుండగా నాకు ఇక్కడ పనస పొట్టు అయితే కనిపించింది అనమాట. చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మధ్యకాలంలో పనస పొట్టు చూసి చాలా రోజులు అయ్యింది. ఇంకా మా ఊర్లో అయితే ఇలాగా కొట్టి అమ్ముతారనమాట, కానీ హైదరాబాద్ లో చాలా రేర్ కదా. కానీ కొట్టింది వాళ్ళు కొంచెం ఆర్డర్ కోసం కొడుతున్నారంట. సో ముక్కలు అయితే ఇచ్చారు. ఇంటికి వచ్చాక నేను నా చాపర్ లో వేసి దీన్ని చాప్ చేస్తాను. సో ఇంటికి వచ్చి చూసేసరికి ఇక్కడ పిల్లల గ్యాంగ్ అంతా కూర్చొని ఏదో ఒక ప్రయోగం అయితే చేస్తున్నారనమాట. అందరికి వాటర్ మెలన్ జ్యూస్ చేసి సేల్ చేస్తారంట. సో ఆ పని అయితే చేస్తున్నారు, వీళ్ళకి సమ్మర్ యాక్టివిటీ కింద అనమాట.
సరే వాళ్ళే ప్రిపేర్ చేసుకుని అన్ని వాళ్ళే ప్లాన్ చేసుకున్నారనమాట. సో వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అని నేను కూడా కొంచెంసేపు కిచెన్ అయితే వాళ్ళకి వదిలేశాను. కాకపోతే తర్వాత కొంచెం మెస్సీ అప్ చేశారు, చాలా వరకు క్లీన్ చేశారు అనుకోండి. ఇంకా లాస్ట్ లో నేను కొంచెం హెల్ప్ చేశారనమాట. మోస్ట్లీ ఇలాంటివి యాక్టివిటీస్ ఉంటే పిల్లలకు కూడా కొంచెం ఫోన్ నుంచి దూరంగా వచ్చి ఎంగేజ్ అవుతారు కదా. ఇలాగా బాయ్స్ అందరూ మా లైన్ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి చేశారనమాట. అండ్ నేను తీసుకొచ్చింది మొత్తం ఇవేనండి. నెక్స్ట్ డే పూజ కోసం 5 రకాల పళ్ళు నైవేద్యాలు పెట్టాలి. సో పువ్వులు ఏమో 108 పువ్వులు అష్టోత్తరం కోసం ఎర్రని పువ్వులు, ఎర్ర గులాబీలు తీసుకున్నాను. రెడ్ ఫ్లవర్స్ తో చేయాలన్నమాట పూజ. తర్వాత బంతి పూలు డెకరేషన్ కి మీకు ఇంత చూపించాను కదా, పనస ముక్కలు, అలాగే విరజాజులు పెట్టుకోవడానికి అండ్ దేవుడి ఫొటోస్ కి మాలల కింద వేయడానికి పళ్ళు, ఇంకా అరటి పిలకలు ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను అనమాట. మొత్తం మా జేఎన్టీయూ షాపింగ్ అంతా ఇదే. సో షాపింగ్ అయితే తర్వాత సర్దుతాం అని చెప్పేసి ముందైతే మాకు కోలాటం ప్రాక్టీస్ ఉందన్నమాట. శ్రీరామనవమి కోసం మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆ టైం అయిపోయిందని చెప్పేసి అక్కడికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఫాస్ట్ గా ఇక పిల్లలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా నేను వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ సర్దేశారు. ఇంకా ఫ్లోర్ ఒక్కటి నేను క్లీన్ చేశాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే బొబ్బర్లతోటి అట్లు వేశాను. అంటే పెసరట్లు ఎలాగో బొబ్బర్లతోటి కూడా అట్లు వేసుకుంటారు. సో దానికోసం అయితే నేను ఇక్కడ థిక్గా బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నాను. అదే మనకి దోశల్లాగా కావాలంటే పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకుని పల్చగా చేసుకోవచ్చు. అండ్ పెసరట్లా నాకు కొంచెం థిక్గా వేసుకోవడం ఇష్టం కాబట్టి బ్యాటర్ కూడా కొంచెం థిక్గానే చేసుకున్నాను అనమాట. టేస్ట్ కి టేస్ట్ అండ్ ప్రోటీన్ కి ప్రోటీన్, హెల్త్ కి కూడా చాలా మంచిది. ఎప్పుడు పెసరట్లు వేసుకుంటూనే ఉంటాం కదా మేము. అప్పుడప్పుడు చేంజ్ కోసం బొబ్బర్లతో కూడా ఇలాగా అట్లు వేస్తూ ఉంటాను అనమాట. దీని ఫుల్ రెసిపీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది కదా. అట్టు రెండు వైపులా బాగా కాలేక లాస్ట్ లో అయితే ఫైనల్ టచ్ నిమ్మకాయ పిండుతాను అనమాట. పెసరట్టు అయినా ఇలా బొబ్బర్లతో వేసే అట్లయినా లాస్ట్ లో నిమ్మకాయ పిండుకుని తినడం అయితే ఇష్టం అనమాట మా హస్బెండ్ కి. సో అలా వేసేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ నైట్ కి అయితే ఇలాగా మిగతావన్నీ తెచ్చినవన్నీ ఎక్కడవక్కడ సర్దేశాక ఇంకా పూల బొట్ట అవన్నీ కడిగేసి ఉంచుకుని శనగలు నానబెట్టుకోవడానికి మార్నింగ్ కి గుర్తుగా ఉండాలని అక్కడే పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ కి సరిపోతుంది కదా అని చెప్పేసి బిఫోర్ నైట్ అయితే నేను నానబెట్టలేదు, రెడీ చేసి ఉంచుకున్నా. ఇంకా ఈ మొక్కకి కూడా వాటర్ వేసాను. అండ్ ఈ రోజు వస్తూ వస్తూ మధ్యలో ఈ కుండీ అయితే తీసుకున్నా అనమాట ఒక మొక్క కోసం. బాగుంది కదా, చాలా స్టైలిష్ గా ఉందని చెప్పి తీసుకున్నా అనమాట. వైట్ కలర్ కుండీలు చూస్తే నాకు భలే నచ్చేస్తూ ఉంటాయి. సో నా దగ్గర ఉన్న కుండీలు వైట్ కలర్ వి చాలా రకాల ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఇది కూడా కొత్త ఎడిషన్. సో ఇది వచ్చేసి ఇక్కడ మెట్ల దగ్గర ఒక మొక్క అయితే ఉంచాను. ఇది నార్మల్ గా నేను టీవీ యూనిట్ దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఎండ సరిపోక కొంచెం వళ్ళిపోయినట్టు అయిపోయింది అని చెప్పేసి ఈ విండో దగ్గరికి దీన్ని షిఫ్ట్ చేశాను అనమాట. సో దానివల్ల ఆకులు కూడా కొంచెం ఎల్లో షేడ్ లో వచ్చేసినాయి అనమాట, వెలుగు సరిగ్గా లేక. సో అవి కూడా కొంచెం ట్రిమ్ చేసేసి దీని ప్లేస్ మార్చి దీనికి కొత్త పాటుకొని ఈ మొక్కనైతే ఇలా రీఅరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడతోటి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్ లో నేను పూజ ఎలా చేసుకున్నానో, ఆ రోజు అంతా ఎలా గడిచేసిందో ఆ వ్లాగ్ ని మళ్ళీ షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే, యూస్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే విత్ మీ గోదావరి అమ్మాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.